పద్మావతి అయితే విక్కీ వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్తూ ఉంటుంది. "ఏంటి మామయ్య ఏంటి ఇలా అయిందని" అంటే, "నేను చాలా రోజులు బతకలేనమ్మా, ఎక్కువ రోజులు బతకలేను, చచ్చిపోతాను. నేను చనిపోయేలోపు నాకొక మాట ఇవ్వు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. "ఏంటి మామయ్య" అని అంటే, ఈలోపు విక్కీ అయితే పద్మావతిని వెతుకుతూ ఉంటాడు. "ఏంటి మామయ్య" అని అంటే, "పద్మావతి నువ్వు నా ఇద్దరు అరవింద, విక్కీతో నన్ను నాన్న అని పిలిపించు చాలమ్మా. నా జీవితానికి ఇంకేం అక్కర్లేదు. నా కూతురు శృతి ఉంది కదా, ఆ శృతిని వాళ్ళ దగ్గర చేర్చేటట్లు చూడు" అని అంటూ ఉంటాడు పద్మావతితో. చంద్రశేఖర్ అయితే విక్కీ అయితే ఎక్కడికి వెళ్ళింది పద్దు అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాడు. "నువ్వు తప్పక చేయాలి పద్మావతి" అని అంటూ ఉంటే, "నేను ట్రై చేస్తాను మామయ్య, మీరు అలా అనకండి, మీరు చాలా రోజులు బతుకుతారు" అంటే, "లేదమ్మా బతకను, నాకు నా స్టేజ్ లాస్ట్కి వచ్చేసింది" అని అంటూ ఉంటాడు. ఈలోపు పద్మావతి ఎక్కడుందా అని చూస్తూ ఒక అద్దంలో చూస్తూ ఉంటాడు. అక్కడ పద్మావతి వాళ్ళ నాన్నగారితో మాట తీసుకోవడం చూస్తూ ఉంటాడు. ఏంటి పద్మావతి తను కలిసి అతని దగ్గర ఏంటి మాట తీసుకుంటుందా అని విక్కీ అయితే చూస్తూ ఉంటాడు. పద్మావతి అయితే, "నేను మీకు ఇచ్చిన మాట తప్పను మామయ్య, నేను మీతో మీ పిల్లలతో మిమ్మల్ని నాన్న అని పిలిపించే బాధ్యత నాదే" అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకి విక్కీ అయితే ఒకసారిగా షాక్ అయ్యి, పద్మావతి ఏంటి ఇతనితో మాట్లాడుతుంది, తనకేమైనా బుర్ర పనిచేస్తుందా లేదా, అతను ఎవరో తెలిసి కూడా తనతో ఉండడం ఏంటి అసలు అని చెప్పి సీరియస్గా అలా చూస్తూ ఉంటాడు. పద్దు అయితే మాట తీసుకొని, "సరే మమ్మీ అలాగే చేస్తాను" అని అంటూ ఉంటుంది.